హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? నేనైతే పిల్లల కోసము ఈరోజు స్నాక్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఒక స్వీట్ ఒక హాట్ అయితే చేస్తున్నాను. హాట్ వచ్చేసి చక్రాలు అయితే చేస్తున్నాను. ఈ చక్రాల పిండిలో ఉప్పు కారం కొంచెం వామేసాను, నువ్వులు కూడా వేసాను అనమాట. నువ్వులు ఏం వేయించలేదు, డైరెక్ట్గా నువ్వులు వేసాను. ఎక్కువగా పిల్లలకి బాక్స్లోకి కానీ పిల్లలు ఇంట్లో తినడానికి కానీ చక్రాలే చేస్తూ ఉంటాను. చక్రాలు చేయడం కొంచెం ఈజీ అనమాట నాకు, ఎందుకంటే చక్రాల గిద్దలు నాకు అది గన్ టైప్లో ఉంటాయి. అవి చాలా ఈజీగా అనిపిస్తాయి. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నానండి నేను, ఒక 10 సంవత్సరాల క్రితం. ఇక అప్పటి నుంచి అవే యూస్ చేస్తాను. ఇక స్నాక్స్ అనగానే ఈజీగా నేను చేయాలి అనుకుంటే చక్రాలే ఫాస్ట్గా చేసేస్తూ ఉంటాను. పిల్లలు ఇంట్లో ఉన్నారు అని అంటే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా. సో అందుకని చెప్పేసి ఈ మధ్యలో హాలిడేస్ అయితే వచ్చేసినాయి కదా, ఒక 10-15 డేస్. అందుకని చెప్పి స్వీట్ హాట్ అయితే ఈరోజు చేశాను, సెలవులు ఇచ్చే ముందు రోజు అనమాట. ఈ పల్లీల్లోకి 2 గ్లాసులు పల్లీలు తీసుకున్నాను. ఇంకా గ్లాస్ మీద ఇంకొంచెం గుప్పెడు బెల్లం అయితే తీసుకొని వాటర్లో నానబెట్టేసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను అనమాట. అంతలోకి ఈ పల్లీలు సిమ్లో వేయించుకున్నాను మంచిగా కలర్ వచ్చే వరకు. పల్లీలు ఎప్పుడైనా బాగా దగ్గరుండి వేయించుకుంటే మాత్రం పల్లీ చెక్క టేస్ట్గా అనిపిస్తుంది. పల్లీలు బాగా కొంచెం మంచి కలర్ వచ్చేలాగా అన్నీ ఈక్వల్గా వేగేలాగా చూసుకోవాలన్నమాట. అక్కడే ఉండి వేపుకుంటే మాత్రం ఈ పల్లీలు మనమే సగం తినేసే అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా బెల్లం సిరప్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. ఇంకా దాంట్లో పోసేసి పాకం వచ్చిన తర్వాత చూసుకున్నాను 2 టైమ్స్. ఎప్పుడు చేసినా డిఫరెంట్గా వస్తూ ఉంటుంది అనమాట. సేమ్ ఒకేలాగా కుదరదు నాకు ఎందుకో ఈ పాకాలంటే. నేను పాకం పట్టడం తప్పు పడతానా లేదంటే ఈ బెల్లం కొంచెం పాల్టా అనేది తెలీదు. ఒక్కొక్కసారి అయితే చాలా గట్టిగా షాప్లో అమ్మేలాగా వస్తుంది. ఈసారి అయితే ఎమ్మటే తునిగిపోగానే ఇలా తుంచేయగానే తునిగిపోయేటట్టు వచ్చింది. బట్ టేస్టీగా ఉంది. ఇది ఒక బిగ్ టాస్క్. ఇక ఇది మొత్తం క్లీన్ చేసి పక్కనైతే పెట్టేశాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.